నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ 24/7 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విజయవాడ నగరంలో పర్యటించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు ఉచిత బియ్యం ఇస్తున్నామన్న మంత్రి ఏపీ పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు వైసీపీ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపణ నున్న గ్రామంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు ఎస్పీఏవీతో ఏపీ హెచ్డీసీ ఒప్పందం మంత్రి సవితా సమక్షంలో ఎంఓయూపై సంతకాలు ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందజేస్తుందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి ముందు చూపుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నగరంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజధాని పోర్ట్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి ముందు చూపుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయని దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా బియ్యం ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పాత మిత్రుడు హర్దీప్ సింగ్ పూరి గారు పెట్రోలియం శాఖ మంత్రి మేదరం రాజ్యసభలో కూడా కొలీగ్స్ వారు ముఖ్యంగా మనందరికీ కూడా బడ్జెట్ ఒక హైలైట్స్ చెప్పడానికి ఈరోజు ఢిల్లీ నుంచి విజయవాడ రావడం జరిగింది. చాలా సీనియర్ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే వారిని అడిగి తప్పకుండా తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున విజయవాడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద కూడా ఈ సంవత్సరం జరిగిన బడ్జెట్ గురించి ప్రజలకు వివరించాలి, దేశంలో ప్రజలకు ఉపయోగపడింది, రాష్ట్రంలో ఉపయోగపడింది అనే విషయాన్ని తెలియజెప్పేందుకు ఒక మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పెట్రోలియం శాఖ మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి గారు. ఆయన 82 years but is very young now. And if you have a chief minister like Shri Chandrababu Naidu, then that foot will be on the accelerator for development even more. I want to share with you the figures from 2020, 21, 21, 22, 22, 23 and 23, 24 and then 24, 25 till 12th January 2025. There is a scheme under special assistance to state for capital investment. Okay? Under this scheme, special assistance is provided to the state government in the form of 50-year interest-free loans, whose interest costs are borne entirely by the centre. Now, this is very interesting. It's an interest-free scheme for the state governments, 50 years, but the interest cost is borne by the centre. So, 2021 में कितना था? 688 crores. 21-22 में कितना था? 502 crores. 22-23 में कितना था? 6106 crores. 23-24 4091 crores. And how much is it in 24-25? I've given you some figures: 6,000, 4,000, 5,663 crores. Look at that quantum jump in that assistance. Now, very often you are told, I'm going to jump from the cabinet and those statistics. Very often you are told, you know, this is part of an old approved plan. I'm talking about a refinery, the BPCL refinery which is coming up.
So somebody turns around and says, no, this was part of the States Reorganization Act. States Reorganization Act was when? 2014? 14. It was. But after 2014, nothing happened, no. Whatever happened. But today you have a situation where you have a very proactive, dynamic Chief Minister, and you have support in the center equal. What happened? What, 90,000 crore refinery will come up there? When I had the privilege of hosting the Honorable Chief Minister, my residence, along with other political colleagues, etc., your Chief Secretary then, I think, mentioned that he says that wherever a refinery comes up, there's a lot of economic growth that takes place. So I asked him, how do you know? He said, my father used to work for IOCL. I mean, I know because I'm Petroleum and Natural Gas Minister, and I know that wherever refineries are there, it's not the people who work in the refinery, it's not the people who work around the refinery. Hundreds of kilometers around that area in the periphery, hinterland, economic activity goes up. And I'm very happy that in a short period of time, the Andhra government and BPCL have worked out. Land has been allocated. Of course, some of my friends who are from Andhra are really unhappy because they wanted it in their constituency. But ultimately the choice has to be taken by the state government along with that. వైసీపీ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. గ్రామస్థాయి నాయకులు వారి సతీమణుల ఫోన్ నంబర్లను ప్రైవేట్ వ్యక్తులు సేకరిస్తున్నారని చెప్పారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన ములాఖతులో కలిశారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. నా ఫోన్ను ట్యాప్ చేయడమే కాకుండా అనధికారికంగా కొంతమంది వైసీపీ నేతలు కార్యకర్తల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. ట్యాపింగ్లకు భయపడను. చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి విజయవాడలో అనధికారికంగా నియమించుకుని ఫోన్లు చేసి వైసీపీ నేతలను బెదిరించాలని చూస్తున్నారు. రమేష్ ఆసుపత్రి దగ్గర కార్యాలయం పెట్టి అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. ఇదంతా కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లో జరుగుతుంది. వంశీ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణతో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఊహాజనిత ఫిర్యాదుతో ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి ఆ కోర్టు రికార్డు కాకుండా మరో కోర్టులో ఆయన రిమాండ్ కు పెట్టారు. గుంటూరు మిర్చియార్డులో జగన్ పర్యటన సమయంలో నేను మచిలీపట్నంలో ఉంటే గుంటూరు వెళ్లాలని కేసు నమోదు చేశారని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రపై విమర్శలు గుప్పించారు. పదే పదే తనను కొన్నాడి నాని అరెస్ట్ చేస్తున్నానని చెబుతున్నారని, 6 నెలలుగా మచిలీపట్నం రహదారులపై తిరుగుతున్నారని, రవీంద్ర చేయించే బొంగులు అరెస్టుతో తన రోమం ఊడందన్నారు. ఎక్కువ క్రిమినల్ కేసులు అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తతో ఫిర్యాదు తీసుకుని ఆ ఫిర్యాదు మేరకు కోర్టుల్ని పోలీసుల్ని తప్పుదోవ పట్టించారని చెప్పని సత్యవర్ధన్ మీద, వంశీ గారి మీద ఎఫ్ఐఆర్ కడతారు. 12వ తారీఖున సత్యవర్ధన్ యొక్క అన్నగారైనటువంటి అతనితో మరొక ఫిర్యాదు తీసుకుని, కిరణ్ అనే ఆయనతో ఒక ఫిర్యాదు తీసుకుని వంశీ గారి మీద మళ్ళీ కేసు కడతారు. దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ అన్నగారు అనేటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడా ఉండదు. దాంట్లో మా తమ్ముడి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఎవరో చూశారంట, ఎవరో ఎక్కించుకెళ్ళారంట, బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు, జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు, వంశీ అని అతను బలవంతం చేసి ఉండొచ్చు, అని ఉండొచ్చు అంట ఊహాజనితమైనటువంటి ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్నీ పెడతారు. కానీ ఆ ఫిర్యాదు మేరకు ఆ సెక్షన్లు వర్తిస్తాయా అంటే పొరపాటును కూడా వర్తించవు. అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు. మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయా అంటే 11వ తారీఖు సత్యవర్ధన్ వంశీ మీద ఫిర్యాదు ఎవడు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి కేసులో అతను సాక్ష్యం. అంటే ఎంత కొల్యూడెడ్ కేసు ఇది. అంటే ఇంజనీరింగ్ ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టినట్టు ఒక తప్పుడు కేసు ఎలా కట్టారనేది. కానీ ఎఫ్ఐఆర్లో వచ్చిన సెక్షన్లు ఇవి కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు. కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద, సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు, సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద
పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు. ఇంతకన్నా తప్పుడు అభియోగం, తప్పుడు కేసు. ఎన్నికల పర్యవేక్షణ విధుల్లో ఉన్నటువంటి అధికారులని ఖచ్చితంగా కోర్టులో నేను వారి మీద పిటిషన్ వేయబోతున్నాను. ఖచ్చితంగా నాకు జరిగినటువంటి అవమానం లేదా నాకు జరిగినటువంటి మానసిక హింస ఖచ్చితంగా వాళ్ళని జవాబు చెప్పేదాకా కూడా వారిని వెంటపడతాం అనేది జరుగుద్దని కూడా మీ ద్వారా చెప్తూ, ఇదొకటే కాదు, మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళవి వాళ్ళ భార్యలు, కొడుకులు, కూతురులు మొత్తం ఫోన్ నెంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, అట్లాగే గ్రామస్థాయి నాయకులు, బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యల ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? అంటే పార్టీలో తిరిగితే కనుక నీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తామని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి, లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంట ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు, రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు. ఒక 17 మంది కానిస్టేబుల్స్కి జీతం కాకుండా మరొక 1,00,000 రూపాయలు నెల క్యాష్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం వింటున్నారు. ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. అదొక్కటే కాకుండా ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్లు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు, వాళ్ళ భార్యల పిల్లల ఫోన్ నెంబర్లని కూడా ఎస్పీ ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని బెదిరించడాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాక అనేది మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేపడేదానికి ఒక రోజు వస్తుంది. అది మరొక 4 సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం. ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి, మాత్రం గుర్తుపెట్టుకోమంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ రూరల్ నున్న గ్రామంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ విజయాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. గన్నవరం చరిత్రలోనే ఎప్పటి రాని మెజారిటీతో శాసనసభ్యుడిగా యార్లగడ్డ వెంకట్రావు గెలిచారని, గన్నవరం అభివృద్ధి కోసం కృషి చేసే ఇలాంటి శాసనసభ్యుడు గన్నవరం ప్రజలకు దొరకటం అదృష్టమని అన్నారు. గత వైసీపీ పాలనలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయని, ప్రజలు జగన్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని వ్యాఖ్యానించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన ఏ వైసీపీ నాయకుడిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బియ్యం దొంగ పేర్ని నాని పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని దోచుకున్నారని ఆరోపించారు. దశల వారీగా సూపర్ 6 ను అమలు చేస్తున్నామని, మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, జాన్ నాటికి తల్లికి వందనం కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు గొడ్డల్ల చిన్నరామారావు, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిశీలకులు కోట వీరబాబు, జనసేన నియోజకవర్గ అధ్యక్షులు చలమలశెట్టి రమేష్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు హరిబాబు, ఆళ్ల గోపాలకృష్ణ, గజ్జర్లపూడి బాబురావు, మౌల్పూరి సాయి కళ్యాణి, గూడవల్లి నరసింహారావు, కూటమి నేతలు పాల్గొన్నారు. దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, సర్వనాశనం చేశారు వాళ్ళ రాష్ట్రాన్ని. తిరిగి మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం సపోర్ట్ కూడా ఇచ్చి మనం ఒక్కొక్క పన్ను వాళ్ళ ముందుకు తీసుకెళ్తాము. పెన్షన్లు, పేదలకు ఇచ్చినటువంటి పెన్షన్ని ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 4,000 రూపాయలు పెన్షన్, పెంచిన పెన్షన్ కూడా 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తాను. ఇదే కాదు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. దాదాపు ఇప్పటికీ 80 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. దాదాపు 1,40,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 80 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇవాళ మనం ఉచితంగా అందించడం. ఇంకా ఎన్ని వచ్చినా కూడా ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మెగా డిఎస్సీ నిర్వహిస్తున్నాం. 5 ఏళ్ళు అసలు ఉద్యోగాల యువతకి చదువుకున్న ఉపయోగం గంజాయి తప్ప, గంజాయికో లేకపోతే ఇంకోటి తప్ప ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ 16,400 మెగా డిఎస్సీ కేవలం ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది.
రేపు మళ్ళీ స్కూల్ తెరిచే నాటికి మెగా డిఎస్సి కండక్ట్ చేసి 16,400 మంది టీచర్స్ ని స్కూల్ పంపించే బాధ్యత కూడా ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరుగుతాం. ఇవాళ ఈ శాసన మండలి సభ్యుడిగా మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక లాయర్గా, ఒక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆయనకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి. అదే రకంగా ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. మొన్న మన ఎన్నికల్లో పొత్తుల్లో కూటమి సందర్భంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలాని నియోజకవర్గాన్ని మరి జనసేనకి మనోహర్ గారికి ఇవ్వాలంటే ఆయన త్యాగం చేసి ఇవాళ గెలుపులో ఆయన కూడా భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఇవాళ ఆయన్ని కూటమి సభ్యులందరూ కూడా బలపరిచి ఆయన గెలుపుకి ముందుకు వస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వారిని మరి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ దాదాపు 14,000 ఓట్లు ఉన్నాయి. ఆ 14,000 ఓట్లలో వన్ సైడ్గా 90% ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా నున్న గ్రామంలో తెలుగుదేశం పార్టీకి విజయవాడ రూరల్ మండల పార్టీల ముఖ్య నాయకులు, నున్న గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో. అదే దిశగా ఆ మెజారిటీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇవ్వాలని, అలా వచ్చే విధంగా పనిచేయాల్సిందిగా నాయకులకి, కార్యకర్తలకి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా నున్న నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 80-85% ఓట్లు పడే పరిస్థితి ఉంది. ఆ దిశగా పనిచేస్తామని నాయకులు చెప్పారు. ప్రతి బూత్లోనూ దగ్గరుండి తీసుకెళ్లి ఓటేపించే కార్యక్రమం తీసుకున్నాం. నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు ఎలా పనిచేసామో అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్నికలు కూడా మా పార్టీ యావత్తు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అదే స్థాయిలో పనిచేస్తున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 14,350 ఓట్లలో అత్యధిక మెజారిటీ 33 నియోజకవర్గాల్లో గన్నవరం నుంచి రాబోతుందని నేను బలంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదనం, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా లేపాక్షి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ తో ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సమక్షంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ ఎండీ విశ్వ, ఎస్పీ ఏవీ డైరెక్టర్ ఎస్ రమేష్ శుక్రవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లేపాక్షి షోరూంలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా ఆకర్షణీయంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లేపాక్షి షోరూంలకు మరమ్మతులు చేపట్టి ఆకర్షణీయమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. షోరూంల బయట, లోపల కూడా మరమ్మతులు చేపట్టనున్నారు. వినియోగదారులకు ఆకట్టుకునేలా షోరూంలను రూపొందించడం వల్ల వివిధ కళారూపాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కార్యక్రమంలో ఏపీ హెచ్డిసి, ఎస్పీ ఏవీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలోచి పెట్టేసాం పెట్టాము ఏముంది మేడం మనకు ఇఫ్ గోయింగ్ టు బి రెవెన్యూ దిస్ వన్ పీపుల్ విల్ కమ్ మేడం మంచి లొకాలిటీ కాబట్టి వస్తారు. ఎంత ల్యాండ్ ఎక్స్టెంట్ that is the road branches to Durga Kala Mandir. The maximum space that can be utilized out of that piece of parcel of land we can state also. For parking we have seller will go only for parking. Definitely it takes to sellers. So you can propose that also. Sure, sir. Suppose but then we can float it and we can make somebody to come. Madam, okay. you have to visit my Sure, madam. We took their help, madam, when I was in Vizag. We took their help also. I was VMRDA. Okay. Thank you so much. Thank you. Thank you so much. You have pivot handle, no? Huh? SPA has a pivot handle, madam? Yeah. You have a pivot handle? So you can pivot also today. Yeah, I will link to madam pivot handle. Okay. You can both shake hands in presence of madam. That can be the
From our side, madam, we have a small presentation from the lab. రాష్ట్రంలోని రహదారుల్లో గుంతలు పూడ్చే పనులు 90% పూర్తయినట్లు ఇంజనీర్లు తెలిపారు. ఆర్ఎండ్బి ఇంజనీర్లతో ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నెలాఖరుకు 100% మరమ్మతులు పూర్తవుతాయని ఇంజనీర్లు వివరించారు. అనంతరం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ, నాబార్డ్ నిధులతో మంజూరు చేయాల్సిన రోడ్లపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో ఈఎన్సీ నయముల్లా, సిఈ వి వివేకానంద రెడ్డి, డిప్యూటీ సిఈ నిర్మల తదితరులు పాల్గొన్నారు. నోట్లో ఉందా అదంతా ఫైల్లో కిషోర్ నోట్లో ఉందా ఇప్పుడు ఒక పని చేస్తాము అతన్ని రమ్మంటాను సార్. అతన్ని రమ్మనండి. ఇప్పుడు నేను మాట్లాడుకున్నాను సార్, ఎన్నైనా ఇవ్వండి. నా వర్షన్ ఒక 2 నిమిషాలు మీరు ఫస్ట్ వినేయండి, తర్వాత వాళ్ళ సమక్షం 22/5/24 సార్. ఒక్క పేజీ వెనక్కి తీయండి సార్. ఒక్క పేజ్ వెనక్కి తీస్తే ఈ డిఫిషియన్సీస్ అంతా చెప్పుకుంటూ వచ్చి 6 మంది మీద యాక్షన్ తీసుకోండి. ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్. విఎన్బి డిపార్ట్మెంట్ మేము చేయలేదు, సెపరేట్లీ యాజ్ పర్ ద డిపార్ట్మెంటల్ కమిటీ. అంటే మీరు క్యూసీ చేశారు, మళ్ళీ మీ కమిటీ కూడా ఆల్రెడీ మేడ్ ఎ డెసిషన్ విత్ ది కలెక్టివ్ విజ్డమ్ అండ్ రిజెక్టెడ్ ది డిఫెక్టివ్ వర్క్ టు రీడూ ది అగైన్ అని. కాబట్టి ఆఫీసర్స్ వీళ్ళు ఏమేమి తప్పు చేశారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ చేసుకోండి. ఇది ఎంత లెస్ వచ్చిందో చూస్తే ఇది 15 కంటే ఉండకూడదు. చాలా కిలోమీటర్లు 25, 26, 16, 26, 46, 38, 40 ఇలా వచ్చింది. సో బియ్యం లో వచ్చింది ఇది. కాబట్టి ఈ బియ్యం డిఫిషియన్సీ ఉన్నప్పుడు వీళ్ళు ఏమనకుండా దీన్ని మీరు యాక్షన్ తీసుకోండి అని ఇచ్చేశారు. అలానే దీనిలో తీసుకుంటే 29, 35, 20 ఇవన్నీ బాగానే ఉన్నాయి. 24 ఇలా రావాలి మామూలుగా. ఇది లెస్ దాన్ 15 రావాలి సార్. అంటే అప్పుడు రికవరీ పెడతాం సార్. ఇక్కడ రికవరీ పెట్టేది లేదు, మొత్తం రిజెక్ట్ చేసి రీడూ చేయాలి. అలా ఆర్డర్ ఇచ్చేసారు. అలా ఆర్డర్ ఇచ్చేసి రీడూ చేయండి. సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు చేరుకున్న ఆయనకు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎన్నో పోరాటాలు చేశాం. ఎన్నికల ముందు జనసేన కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. మిర్చి రైతుల బకాయిలు ఎగ్గొట్టి జగన్ వెళ్లిపోతే కూటమి ప్రభుత్వం నెల రోజుల్లో 1674 కోట్ల రూపాయలు బకాయిలు జమ చేసిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలని జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తున్నాం, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం మంత్రి తెలిపారు. Thank you very much. మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మహిళలను దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దానిపై యువతతో అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలు డీఎస్పీ స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని, విద్యా సాధికారత భద్రతా విషయంలో రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్కుల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది ఏర్పాటుపై చర్చించారు. సురక్ష పేరుతో ప్రత్యేక రూపకల్పనపై కీలక సూచనలు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. అక్కడికి వెళ్ళగానే మీ జస్ట్ ఎండ్ పాయింట్ అండ్ క్లోజ్ వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాం. సో దట్స్ స్పీచ్ విల్ బి ఇన్ ద మార్నింగ్.
2024 ఎన్నికలలో వైసీపీ నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నామో అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పడమట గోవిందరాజుల హై స్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్యే ఓట్లను అభ్యర్థించారు. ఆలపాటిని గెలిపించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత వైసీపీ వారి నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నామో అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో సరైన అభ్యర్థిని ఉపాధ్యాయ సమస్యలపై పోరాట కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నారా చంద్రబాబుకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆలపాటి రాజా అత్యంత సన్నిహితుడని విద్యావంతుడని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం 1 అని పైన కొమ్ములు కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా 1 ఇలా వేయటం చాలామందికి అలవాటు కదా. జస్ట్ 1 అని వేస్తే బెటర్. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న గడి క్లియర్గా ఉండాలంటే జస్ట్ 1 అని మాత్రమే వేసి మరి ఆయనకి చక్కటి విజయాన్ని అందించాలని కోరటానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. మరి మీ అందరికీ నేను పరిచయం అని అనుకుంటున్నాను. నేను జడ్పీ చైర్పర్సన్గా వర్క్ చేశాను. అలాగే గద్దె రామ్మోహన్ గారు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మరి వారి వైఫ్ని నేను. సో మాకు బాధ్యతగా ఇక్కడ ఎమ్మెల్సీ కొన్ని కాలేజెస్ నాకు కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ కాలేజెస్ అన్నీ టచ్ చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మనం ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు ఎందుకు వేయాలి అనేది చెప్పటం అనేది నా బాధ్యత. నేను ఓటు అడుగుతున్నాను కాబట్టి. ఆయన ఒక సీనియర్ నాయకుడు. అన్న నందమూరి తారక రామారావు గారితో కలిసి పనిచేసి మరి ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలుపొంది మరి అదేవిధంగా మంత్రిగా కూడా ఆయన చాలా సమర్థవంతంగా పనిచేసి ఆ తరువాత ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అటు నారా చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మంచి అత్యంత సన్నిహితులు, మంచి సత్సంబంధాలు కలవారు కాబట్టి మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా ఏదైనా గ్రాడ్యుయేట్ సమస్యల్ని సమర్థవంతంగా వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల్ని సాల్వ్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడుగా రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా ఎందుకు మనం ఓటు వేయాలి అనేది కూడా మీకు అందరికీ తెలుసు. గత 8 నెలలుగా ఈ కూటమి పాలన కూడా మనం చూస్తూ ఉన్నాం. చూస్తే అంతకుముందు గత 5 సంవత్సరాల పాలనని విసుగు చెంది ప్రజలందరూ కూడా మరి మీరంతా కూడా ఓట్లు వేసి గెలిపించబట్టే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. మరి 5 సంవత్సరాలలో వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయటమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మరి ఇవాళ నాశనం చేసిన పరిస్థితి. మనకి కాగ్ నివేదికలు కూడా మనందరం, మీరు కూడా లెక్చరర్స్, విఘ్నులు, మేధావులు కాబట్టి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి కాగ్ నివేదిక ఇచ్చింది 10 లక్షల కోట్ల అప్పుల్లో మనం ఉన్నాం ఇవాళ. మరి మనం దావోస్ మొన్న ఇండస్ట్రీలు మన పిల్లలు ఉద్యోగాల కోసం మరి అందరు ముఖ్యమంత్రులాగానే చంద్రబాబు గారు కూడా దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అది కూడా మీరు వినే ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా రాష్ట్రంతో ఏ ఒక్క రాష్ట్రం కూడా పోటీ పడలేదు అంటే హైదరాబాద్ తెలంగాణతో. తెలంగాణ ఎలా వచ్చింది అనేది మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ నగరంలో పర్యటించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు, ఉచిత బియ్యం ఇస్తున్నామన్న మంత్రి. ఏపీ పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు. వైసీపీ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపణ.
నున్న గ్రామంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం. రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు. ఎస్పీఏవీతో ఏపీ హెచ్డీసీ ఒప్పందం. మంత్రి సవితా సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.